అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ముందుగా రేపు ఎల్లుండి దీపావళి పండగ కాబట్టి భారతీయులందరికీ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ కూడా దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తదుపరి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. మా స్నేహితుడు ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఏమనగా, ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఏంటంటే అన్ని అద్భుతాలు రికార్డ్ చేస్తున్నాను సార్. ఆయన ఫోటో స్టూడియో ఉంది, ఆయన దగ్గర రికార్డ్ చేసేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు కూడా చేస్తున్నాను నేను. గత 7 సంవత్సరాల నుంచి సుమారుగా కొనసాగిస్తున్నాను అది. దాంట్లో భాగంగా నాకు ఎప్పుడు జరుగుతాయి సార్ అద్భుతాలు, మీరు రికార్డ్ చేస్తున్నాను అన్నాడు ఆయన. మీకు జరుగుతాయి. ఆయనకి ఇల్లు కొనుక్కోవాలని ఉండే, కానీ ఇక్కడ నేను ఎక్కడ కొనగలను సార్ అన్నాడు. కొన్నాడు ఇక్కడ, అది చెప్పడం కూడా జరిగింది. నేను అది ఊహించని విధంగా, అసలు అద్భుతం అంటే ఇట్లా ఉంటుందా స్వామివారి అమ్మవారు ఇచ్చేది అనేది నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఆశ్చర్యమైంది, ఆయన కుటుంబానికి కూడా ఆశ్చర్యమైపోయి నాకు సన్మానం కూడా చేయడం జరిగింది. నాకు తర్వాత 2022లో బహుశా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అదే కాలనీలో ఇల్లు కొనుక్కోవడం చాలా ఆశ్చర్యం. ఊర్లో కొనుక్కొని వద్దనుకొని మానేసి మళ్ళీ ఇక్కడ అనుకోకుండా కొనుక్కోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయనకి. అద్భుతంగా భావిస్తూ నాకు తెలియజేయడం జరిగింది. మ్యాటర్ కూడా నేను స్టేటస్లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నేను అన్నాను, ఇల్లు కొనుక్కుంటారు సార్, మీరు కారు కూడా కొనుక్కుంటారంటే. నేను ఎక్కడ కొనుక్కుంటాను సార్, ఇల్లు ఎక్కడ కొనుక్కుంటాను, నేను కొనగలమా ఇక్కడ ఈ కాలనీలో అని అన్నాడు ఆయన. కొంటారు, తప్పకుండా కొంటారన్నా. అదే విధంగా కొన్నాడు ఆయన 2022లో. అదే భాగంగా నేను కారు కూడా కొంటానన్నా. ముందు ఏది కొంటారో తెలియదు, కారు కొంటారా ఇల్లు కొంటారా తెలియదు నాకు అని చెప్పాను. సో ఇల్లు కొన్నాడు ఆయన ముందు. సరే, ఇవాళ ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది, సార్ నేను కారు చూశాను సార్, కొనుక్కుందాం అనుకుంటున్నాను అని మాట జరిగిపోయినాయి సార్. కారు తీసుకోవడమే ఆలస్యం, ఇవాళ తీసుకోవచ్చు, లేకపోతే బహుశా రేపు ఎల్లుండిలో తీసుకోవచ్చు అని అన్నాడు ఆయన. అందుకు నాకు ఆ సమాచారం ఇవ్వాలనిపించింది. సమాచారం ఉన్నందుకు నేను మీకు ఇస్తున్నాను. అంటే స్వామివారు ఇచ్చే అద్భుతాల భాగంగా తెలియజేస్తున్నాను ఎటువంటి ఉంటాయనేది. అందుకే నరేష్ శాస్త్రం, నరేష్ ధర్మం అంటాం. మాకు చెప్పే అవకాశం ఇచ్చారు, మా ద్వారా ఎందరికో అద్భుతాలు అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే మాకు ఏం కావాలో చెప్పండి ఈ జన్మకి. అసలు ఆయన ఆ విధంగా కొనడము, ఇల్లు ఆ విధంగా కారు కొంటున్నా అనడము చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకో జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో. అది చాలా నాకు ఆనందం. కనుక ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా నాకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తరఫున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ సమాచారం ఇచ్చే అవకాశం కల్పించేసిన నా స్వామివారి అమ్మవారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.